ఈ వీడియోలో మనం తత్సమ్ और तद्भव शब्द వీటి గురించి తెలుసుకుందాం. 2025-26 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో భాగ్ 5 కింద చూడండి ఈ క్వశ్చన్ పేపర్ లో భాగ్ 5 ఇక్కడ చూడండి భాగ్ 5 అంటే ఈ పార్ట్ లో భాషాకి బాత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. అవన్నీ ఇస్తారు, మొత్తం 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం 15 మార్కులు ఇస్తారు. వీటిల్లో మొదటి క్వశ్చన్ అంటే మొత్తం క్వశ్చన్ పేపర్లో ఇది 16వ క్వశ్చన్ అనమాట. 16వ క్వశ్చన్ క్రింద మనకేమిస్తున్నారంటే తత్సమ తద్భవ శబ్దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇస్తున్నారు. చూడండి ఇక్కడ తత్సమ శబ్ద మరి ఏమిచ్చారో ఒకసారి చూద్దాము. వర్షా ఋతు మే మోర్ నాచుతా హై. వర్షా ఋతు మే మోర్ నాచుతా హై. ఇక్కడ మోర్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. పక్కన బ్రాకెట్లో చూడండి ఏమిచ్చారు. రేఖాంకిత శబ్ద కా తత్సమ రూప్ వికల్పోం మే సే పహచాన్ కర్ లిఖియే. చూడండి ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. అండర్లైన్ చేసినటువంటి రేఖాంకిత అంటే అండర్లైన్ చేసినటువంటి పదానికి తత్సమ రూపము అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఏంటి? మోర్. ఈ మోర్ అనే పదానికి తత్సమ రూపాన్ని క్రింద ఇచ్చినటువంటి ఇక్కడ చూడండి కింద 3 పదాలు ఇచ్చారు సెపరేట్గా. ఈ క్రింద ఇచ్చినటువంటి పదాల్లో ఏది కరెక్టో మనల్ని కనుక్కొని రాయమని చెప్తున్నారు. చూడండి వికల్పం మేసే. వికల్ప అంటే ఇక్కడ ఇచ్చినటువంటి చాయిసెస్ అనమాట. మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు కదా, వీటిల్లో నుంచి మన కరెక్ట్ ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే 16వ క్వశ్చన్ క్రింద ఇచ్చిన పదానికి అండర్లైన్ చేసిన పదానికి కరెక్ట్ ఆన్సర్ ఈ మూడిట్లో నుంచి మనం తెలుసుకోవాలి. చూడండి వర్షా ఋతుమే మోర్ నాచుతా హై. వర్షాకాలంలో నెమలి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదం ఏంటి? మోర్. మరి మోర్ అనే పదానికి తత్సమ రూపం చూడండి. ఇక్కడ ఏమేమి ఇచ్చారో ముందు చూద్దాము. మోరే, మయూర్, మోరి. కాబట్టి ఇది తప్ప ఆన్సర్, ఇది తప్ప ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ మయూర్. మోర్ అనే పదానికి తత్సమ రూపము మయూర్. ఈ విధంగా మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ ఇస్తారు. మనం ఇలా గుర్తుపడితే సరిపోతుంది. గుర్తుపట్టి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి तत्सम और तद्भव शब्द యొక్క डेफिनेशंस చూద్దాం. तत्सम शब्द जो शब्द संस्कृत भाषा से हिंदी में ज्यों के त्यों बिना किसी परिवर्तन के लिए गए हैं उन्हें तत्सम शब्द कहते हैं. సంస్కృత భాష నుంచి ఏ పదాలైతే ఎలాంటి మార్పు చెందకుండా అలాగే హిందీ భాషలోకి వచ్చి చేరాయో వాటిని తత్సమ పదాలు అంటారు. అంటే సంస్కృత భాషలో యాజ్ ఇట్ ఈజ్ గా ఏ పదమైతే ఉందో అదే పదము హిందీ భాషలోకి వచ్చినట్లయితే దాన్ని తత్సమ శబ్ద అంటారు. తత్సం అనే పదము తత్ ప్లస్ సమ్ అనే 2 పదాల కలయికతో ఏర్పడింది. తత్ అంటే ఉస్కే అని అర్థం, సమ్ అంటే సమాన్ అంటే ఉస్కే సమాన్. ఉస్కే సమాన్ అంటే సంస్కృత శబ్దకే సమాన్. అచ్చంగా సంస్కృతంలో ఏ విధమైన పదం ఉందో అదే పదము అని అర్థం. तरुవాత तद्भव शब्द जो शब्द कुछ रूप बदलने के बाद संस्कृत से हिंदी में स्वीकार हुए उन्हें तद्भव शब्द कहते हैं. ఈ పదాలు తత్సమ శబ్దాలకి ఆపోజిట్ అన్నమాట. అంటే ఏ పదాలైతే సంస్కృత భాష నుంచి హిందీలోకి వచ్చాయో అవి కొంత మార్పు చెంది వచ్చాయి. వాటిని తద్భవ శబ్దని అంటారు. తద్భవ్ అనే పదము తత్ ప్లస్ భవ్ అనే 2 పదాల కలయికతో ఏర్పడింది. తత్ అంటే ఉస్సే అని అర్థం, భవ్ అంటే ఉద్భవ్ అంటే ఉస్సే ఉద్భవ్ అంటే సంస్కృత భాషాసే ఉద్భవ్. సంస్కృత భాషలోని పదాల నుంచి ఉద్భవించిన కొత్త పదము హిందీలోకి రావటాన్ని తద్భవ శబ్దని అంటారు. సావన్ కే మేఘ బరస్తే హై. సావన్ అనే పదం క్రింద అండర్లైన్ చేశారు. దీనికి సంబంధించిన తత్సమ శబ్దాన్ని క్రింద ఇచ్చిన 3 పదాల్లో నుంచి కనుక్కోమని చెప్తున్నారు. ఇక్కడ శ్రవణ్, శ్రావణ్, సావణ్
అని ఇచ్చారు. మధ్యలో ఉన్న పదమైనటువంటి శ్రావణ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ సెంటెన్స్, మోర్ మ్యావ్ మ్యావ్ కర్తే హుయే నాచతే హై. మోర్ అనే దాని కింద అండర్లైన్ చేశారు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ మయూర్. అలాగే థర్డ్ సెంటెన్స్, సూరజ్ ధరతీ కో ప్రకాష్ దేతా హై. సూరజ్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ సూర్య అవుతుంది. మీరు ఎగ్జామ్ లో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకుని రాయవలసి ఉంటుంది. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండి, భాషా కీ బాత్ లో 16th క్వశ్చన్, यह बरसात का समय है, రేఖాంకిత శబ్ద కా తత్సమ రూప లిఖియే. ఇక్కడ బరసాత్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. దీనికి సంబంధించిన తత్సమ రూపం చూడండి. అసలు ఏమి ఇచ్చారు చూడండి, వర్ష, వర్ష, వారిస్, ఈ 3 పదాలు ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, వర్ష అనేది కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి, వర్ష. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మన్ భావన్ सावन बार बार आए, రేఖాంకిత శబ్ద కా తత్సమ రూప్. ఇక్కడ సావన్ అనే పదం ఇచ్చారు. దీనికి తత్సమ రూపం అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, పౌర్ణిమ, శ్రావణ్, కార్తీక్, ఈ విధంగా ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి, సావన్ అంటే శ్రావణ్ అనేది కరెక్ట్ ఆన్సర్, శ్రావణ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మోతీ సాగర్ మే మిల్తా హై. చూడండి, ఇక్కడ మోతీ అనే పదానికి అండర్లైన్ చేశారు. దీనికి తత్సమ రూపం కనుక్కోవాలి. మోతీ అంటే ముత్యం కదా, దానికి సంబంధించి వాళ్ళు అసలు ముందు ఏమి ఇచ్చారో జాగ్రత్తగా చదవండి. హీరా, మౌక్తిక్, సోనా, ఈ 3 ఇచ్చారు. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, మౌక్తిక్ అనేది కరెక్ట్ ఆన్సర్, మోతీ, మౌక్తిక్. ఇంకొక ఎగ్జాంపుల్, బన్ మే మోర్ నాచ్తా హై, తత్సమ రూపు కనుక్కోమన్నారు. ఇక్కడ బన్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. బన్ అంటే ఏంటి, వనం అని అర్థం. ఇక్కడ అసలు ఏమి ఇచ్చారో చూద్దాము, వన్, మహల్, జంగల్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, వన్ అనేది కరెక్ట్ ఆన్సర్, బన్, వన్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, భగవాన్ భక్తోం పర్ కృపా కర్తే హై. ఇక్కడ కృపా అనే పదం కింద అండర్లైన్ చేశారు. మరి తత్సమ రూపం కనుక్కోమని అడుగుతున్నారు. చూడండి, మల్టిపుల్ చాయిస్ ఏమి ఇచ్చారు, కిరపా, దయా, ద్వేష్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, కిరపా అనేది కరెక్ట్ ఆన్సర్, కృపా, కిరపా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సూరజ్ దిన్ కో సోనే సా చమక్తా హై. ఇక్కడ సూరజ్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. మరి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి అమ్మా, సూర్య అనేది కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు ఏమేమి ఇచ్చారు చూడండి, ఇక్కడ సూరి, సూర్య, చాంద్ అని ఇచ్చారు. సూరజ్ అంటే సూర్యుడు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సూర్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ వెనక భాషా కీ బాత్ అనే అంశాల క్రింద కొన్ని తత్సమ శబ్ద ఇచ్చి తద్భవ శబ్ద రాయమని, అలాగే కొన్ని తద్భవ శబ్ద ఇచ్చి తత్సమ శబ్ద రాయమని అడగడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఇక్కడ రాయడం జరిగింది. వీటిని గమనిద్దాం. తద్భవ శబ్ద, తత్సమ శబ్ద, సావన్, శ్రావణ, సపనా, స్వప్న, సూరజ్, సూర్య, గన్, గణ, బారి, వారి, చాంద్, చంద్ర, బన్, వన్, రతన్, రత్న, కిరపా, కృపా. వీటిని బాగా చదవండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని తద్భవ తత్సమ శబ్దాలు ఇవ్వడం జరిగింది. వీటిని చదువుకుందాం. తినక, తృణ్, పంచి, పక్షి, కలేష్, క్లేష్, అమీయ, అమృత్, మనుజ్, మనుష్య, సచ్, సత్య, ధరతి, ధరిత్రి, బూందే, బిందు, సపనే, స్వప్న, దిన్, దివస్, మోతి, మౌక్తిక్, రతన్, రత్న, అమోలక్, అమూల్య, జనమ, జన్మ, జస్, యశ్, చాంద్, చంద్ర, సోనే, స్వర్ణ, చోర్, చౌర్, దుబలా,
दुर्बल कृपा कृपा। अचरज आश्चर्य घर गृह गांव ग्राम काम कर्म कोयल कोकिल आस आशा किसान कृषक नींद निद्रा पूत पुत्र भीख भिक्षा भौरा भ्रमर आंख अक्षी आग अग्नि कुआ कूप अंधेरा अंधकार चून चूर्ण नया नौ पत्ता पत्र आधा अर्ध आसरा आश्रय भगत भक्त गर्मी ग्रीष्म पूरब पूर्व मेह मेघ मीत मित्र नेह स्नेह सीख शिक्षा फूल पुष्प रात रात्रि ब्याह विवाह जोगी योगी मौत मृत्यु काज कार्य बैर वैर प्यारा प्रिय जमुना यमुना मिट्टी मुत्तिका मुह मुख सात सप्त साई स्वामी सिर सिर सांस श्वास मीठा मिष्ट सांप सर्प सुहाग सौभाग्य कबूतर कपोत थन स्तन लाज लज्जा सती शताब्दी कान कर्ण हिय हृदय धीरज धैर्य पांव पाद खेत क्षेत्र चैत चैत्र आम आम्र आठ अष्ट घी घृत दूध दुग्ध पिता पित्र